పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అనేది చాలామంది కాపు నాయకులు కాపు యువకులు కోరుకుంటున్నటువంటి మాట. అయితే ఇప్పటికే తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాయి. తమ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండబోతోంది అన్న విషయం రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగానే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించేస్తున్నారు. అయితే ఈ పొత్తు కొనసాగవచ్చు, పరస్పరం ఓట్ ట్రాన్స్ఫర్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఈ సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా జరగాలి అన్నది పెద్దలు హరిరామ జోగయ్య కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్కి రాసినటువంటి లేఖ సారాంశం. ఇందులో ప్రధానంగా ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు 40 నుంచి 60 సీట్లలో జనసేన పోటీ చేయాలి, 40 సీట్లు తగ్గకుండా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పొత్తులో జనసేన పార్టీకి దక్కాల్సినటువంటి సీట్లు, దీంతో పాటుగా 2.5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండే విధంగా కూడా ఒప్పందం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే కాపులు అధికారంలోకి వచ్చినట్టుగా భావించేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నది ఇందులో చేగొండి హరిరామ జోగయ్య ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం. దీంతో పాటుగా నరసాపురం, భీమవరం లేదా తాడేపల్లిగూడెం ఈ 3 చోట్లలో ఎక్కడో అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి అన్నది చేగొండి పెడుతున్నటువంటి కండిషన్. ఈ 3 కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చేటువంటి నియోజకవర్గాలే. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ద్వారా కాపు సామాజిక వర్గంలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయొచ్చు అన్నది చేగొండి ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీని కూడా చేర్చుకోవాలి అన్నది ఆయన చెప్తున్నటువంటి మరొక సూచన. ఉమ్మడి మేనిఫెస్టోలో జనసేన పెట్టేటువంటి ప్రతిపాదనలకి ప్రత్యేకించినటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అన్నది ఆయన పెడుతున్నటువంటి ఒక కండిషన్. రెండో కీలకమైనటువంటి అంశం కాపులకు సంబంధించే ఆపరేషన్ కాపు కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతోంది. ముద్రగడ ఎటువైపు వెళ్తారు అన్న విషయంలో ఇంకా చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. ఆయన వైసీపీ వైపు వెళ్ళవచ్చు అన్నది గతంలో జరిగినటువంటి చర్చ. కానీ తాజాగా జనసేన పార్టీకి సంబంధించిన బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడని కలవడంతో ఇప్పుడు ఆయన ఎటువైపు వెళ్తారు అనేటువంటి చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ కూడా 1-2 రోజుల్లోనే ముద్రగడ దగ్గరికి వచ్చి ఆయన్ని ఆహ్వానించవచ్చు అన్నది బొలిశెట్టి చెప్తున్నటువంటి మాట. ఈ నెలలోనే ముద్రగడ నివాసానికి పవన్ కళ్యాణ్ వస్తారు. 23-25 తేదీలో ముద్రగడ పవన్ల భేటీ ఉండబోతోందని బొలిశెట్టి చెప్తున్నటువంటి మరొక ఆర్గ్యుమెంట్. ఆన్ ది అదర్ సైడ్ వైఎస్ఆర్సీపీ మొత్తం వ్యవహారంలో కాపుల్ని ఆకట్టుకోవడం కోసం చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తోంది. వైపు బీసీలకి ప్రాధాన్యత ఇస్తూనే సీట్ల కేటాయింపులో బీసీలకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూనే బీసీలతో పాటుగా కాపులు కూడా అట్రాక్ట్ చేసుకోవడం కోసం వైసీపీ ప్రయత్నం చేస్తోంది. కాపుల కోసం అనేక సంక్షేమ పథకాలను ఇప్పటికే అమలు చేసామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తోంది. దీంతో పాటుగా పార్టీలో బొత్స లాంటి కాపు నేతలకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత, వారి కుటుంబాలకు సంబంధించి ప్రత్యేకంగా సీట్ల కేటాయింపు లాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పాటుగా వంగవీటి రాధాని కూడా వైసీపీ వైపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఇంకా ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా పోటాపోటీగా ఆపరేషన్ కాపు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ మరికాసేపట్లో జరగబోతోంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి మరికాసేపట్లో డిన్నర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆ తర్వాత కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు ఉండవచ్చు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి రెండు పార్టీల మధ్య ఒక స్పష్టత ఉంటుంది. బీజేపీ వైపు వస్తుందా రాదా అనే విషయంలో ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి ఆ పార్టీ వస్తే ఏ రకంగా వ్యవహరించాలి, రాకపోతే ఏ రకంగా వ్యవహరించాలి అనే విషయంలో కూడా రెండు పార్టీలు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాయి. అలాగే బీజేపీకి ఈ విషయంలో ఒక కండిషన్ కూడా పెట్టాలి అన్నది ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి ఆలోచన. ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆలోగా కనుక భారతీయ జనతా పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే ఈ రెండు పార్టీలే కలిసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేయబోతున్నట్టుగా ఇప్పటికే పార్టీ వర్గాల్లో సాగుతున్నటువంటి చర్చ. అలాగే మరొక 2 రోజుల్లోగా రెండు పార్టీలకు సంబంధించి టీడీపీ జనసేనకు సంబంధించిన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాని కూడా ప్రకటించాలి అనేటువంటి ఆలోచన చేయబోతున్నట్టు సమాచారం. ఈ రెండు పార్టీలకు సంబంధించిన కీలక నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో భేటీ అయ్యి ఈ విషయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం